హలో అండి, ఈరోజు వచ్చేసి ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. దీంట్లో వచ్చేసి పచ్చిమిర్చి 3, ఫ్రై చేసిన ఆనియన్స్, అల్లం పేస్టు, బిర్యానీ ఆకు, లవంగా, చెక్క, మొగ్గ, కొద్దిగా టేస్టింగ్ సోడా, ఇంకా వచ్చేసి టమాటా, కొత్తిమీర, పుదీనా బాగా ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనం నిమ్మకాయ పిండేసుకుందాం. చిన్న సైజు నిమ్మకాయ తీసుకున్నాను, పిండేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఈ గిన్నె వచ్చేసి నేను ఊర్లో తీసుకున్నానండి. పాత గిన్నెలు వేసేసి 500 ఇచ్చి ఈ గిన్నె తీసుకున్నాను అనమాట. చాలా మందంగా ఉంది, దాని మీద మూత కూడా బాగా వచ్చింది. బాగా ఫ్రై అవనిద్దాం. లైట్గా ఉప్పు, అలాగే లైట్గా పసుపు, లైట్గా గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఎగ్ బిర్యానీ కదా సరిపోతుంది. అలాగే చికెన్ మసాలా, ఇప్పుడు వచ్చేసి ఫైనల్ టచ్ కారం తగినంత, కలర్కి సరిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఈ ఫ్రై అయ్యే దాంట్లో మనం గుడ్లు వేసుకోవాలి. నేను 6 గుడ్లు అయితే తీసుకున్నాను. 6 గుడ్లు అయితే తీసుకున్నాను. 6 కాదండి, సారీ 5. ఇప్పుడు దీనికి ఘాట్లు పెట్టుకుందాం. దాంట్లో మసాలా వెళ్ళాలి కదా, ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని వేసుకుందాం. ఐదు అండి, ఒకటి మా అబ్బాయి తీసుకొని తిన్నాడు. ఇప్పుడు 4 వేస్తున్నాను. అన్నీ ఘాట్లు పెట్టుకుందాం. అందుకే వాటిలో మసాలా బావాలి కదా, అందుకే ఘాట్లు పెట్టేస్తున్నాం. బాగా ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి, సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉందామండి. అయితే అయిపోయిందండి, మొగ్గిందని చూద్దాం. బాగా గ్రేవీ అయింది, దగ్గరికి రా. ఇదిగో ఇప్పుడు ఇది మనం ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం. అయితే ఉడికి లేదు, మర్చిపోయాను. ఇప్పుడు వాటర్ అయితే పోసుకుంటున్నాను, అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒకటి బిర్యానీదండి, చెక్క, అది బిర్యానీది ఏదో ఉంటుంది కదా, అదొకటి, ఒక పువ్వు అయితే వేస్తున్నాను. లవంగాలు అందులో వేసా కదండి, నేను లేదు. ఇంకా 5 వేసి ఇది ఒకటి, అది ఏమంటాము, యాలక్కాయ వేసేస్తాను. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందామండి. కొద్దిగా రైస్ బాగా పొడి పొడి ఆడిద్ది. నేను ఆల్రెడీ గంట నానబెట్టుకున్నాను రైస్. ఇగో 2.5 గ్లాస్ వేసానమాట బాస్మతి బియ్యం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. అన్నం బాగా పొడి పొడి ఆడిద్ది. 50% ఉడికించుకోవాలి అన్నం. అప్పుడే మనకు అన్నం అనేది బాగా వస్తుంది. ఇవి రైస్ ఉడికినాక మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే కొద్ది గ్రేవీలో నీళ్ళు అయితే పోసుకున్నామండి. కొద్దిగా
సరిపోతుంది, ఉడకాలన్నమాట మనకి. బాగా ఉడకాలండి ఇది. గ్రేవీ అంతా దగ్గరికి ఉడికినాక మనం తర్వాత కొద్దిగా గ్రేవీ అయినా గుడ్లు తీసేసుకొని అన్న గ్రేవీలో ఈ అన్నం ఉడికిన అన్నం వేసేసుకుంటాం. చూపిస్తాడు కూడా మీకు. ఇది ఒక 5 నిమిషాలు ఉడికినాయి. నీళ్ళు అయితే కాగినాయండి, వేసేసుకున్నాం బియ్యం. తీసుకున్నామండి, ఇక అయిపోయింది. ఇది బాగా 50% ఉడికించుకున్నాం. దాంట్లో కూడా రైస్ కుక్ అయిపోయింది. ఇది 50% ఉడికించుకొని దాంట్లో వేసుకుంటాం కాబట్టి, మనం దమ్ పెట్టుకుంటాం కాబట్టి. అంటే ఇది బాగా ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాలు అయితే 50% ఉడికిద్ది. బాగా 50% ఉడికినాక అందులో వేసుకుందాం. ఇది గ్రేవీ అయితే చూద్దామండి. బాగా అయితే ఉడుకుతుంది. ఇగో ఇలా రావాలి మనకి గ్రేవీ. లైట్గానే పోసుకోవాలి వాటర్ అనేది. చూసారా? మూత పెట్టేద్దామండి, ఇంకొక 2 నిమిషాలు ఉడకనిద్దాం. 50% అయితే ఉడికిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇది చూద్దాం. ఇది గ్రేవీ అయితే అయిపోయిందండి. ఇది ప్లేట్లోకి తీసుకుందాం. గ్రేవీ కొద్దిగా గుడ్లు, మనకి గుడ్లు ఎందుకంటే నలిగిపోతాయి కాబట్టి బాగా కాలిపోతుంది. ఒక బిర్యానీ ఆకు కూడా తీసేసుకుందాం. ఇప్పుడు ఇది గ్రేవీ అనేది ఉంచుదాం అనమాట. ఈ గ్రేవీ ఉంచేసి ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. మన నీళ్ళు బాగా ఉడుకోవాలన్నమాట. ఇలా వేసేసుకుందామండి రైలుగా. ఆయిల్లో పెడితే మాడిపోద్ది. ఇప్పుడు వేసేసుకున్న తర్వాత ఇట్లా ఇలా వేసుకొని ఇప్పుడు అలాగే పుదీనా, కొత్తిమీర, మనం ఫ్రై చేసుకున్నాం కదా కొద్దిగా గ్రేవీ వేసిన ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం. మళ్ళీ అలాగే వేసేసుకున్నాం. 3 లేయర్లుగా వేసుకోవాలండి. వేసేసుకొని మళ్ళీ ఇలా వేసుకొని ఫ్రెడ్ చేసేసుకోవాలి. ఫ్రెడ్ చేసుకొని మళ్ళీ అలాగే లైట్గా పుదీనా వేసేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. మళ్ళీ అలాగే A to Z ఆనియన్ వేసేసుకుందాం. ఇంకా లాస్ట్ లేయర్ వేసేసుకుందామండి. ఇది లాస్ట్ లేయర్ అనమాట. రైస్ అంతా వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది మళ్ళీ ఇలా అంతా ఫ్రెడ్ చేసేసుకుందాం. ఫ్రెడ్ చేసుకున్న తర్వాత అలాగే లాస్ట్ మళ్ళీ అలాగే వేసుకుందాం. అదే విధంగా కొత్తిమీర మొత్తం వేసేసుకుందాం. వేసేసుకుందాం. అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. అలాగే ఇప్పుడు గ్రేవీ ఉంది కదా, ఇది పైన అంతా వేసేసుకుందాం. నేను పైన వేసానండి గ్రేవీ, ఎందుకంటే మనకి పైన ఉంటుంది కాబట్టి మంచిగా పైన వేసుకున్నాం కదండి. ఇగో ఇది కొంచెం లైట్గా పసుపు అనమాట, కొద్దిగా ఇక్కడ వేసేసుకున్నాం ఇటుపక్క. ఇది వచ్చేసి లైట్గా ఫుడ్ కలరు, ఇది ఇటుపక్క వేసేసుకున్నాం, మనకి కలర్ బాగుంటుంది. ఇది కూడా అంతా ఇలా వేసేసుకున్నాం. ఇది ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు దమ్ పెట్టేసేద్దాం. దమ్ అయిందేమో చూద్దామండి. ఇది వచ్చేసి తగ్గుతుంది, బాగా వేడిగా ఉంది. చూద్దాం. సూపర్ వచ్చిందండి, చూసారా? లేయర్ లేయర్గా మనకి ఈ పక్క ఈ కలరు, ఈ పక్క ఈ కలరు, సూపర్ అయితే వచ్చేసింది అనమాట. మనం ఇలా కలిపేసుకుందాము, గుడ్డ అనేది కలవకుండా. చూసారా?
ఇలా మనకి ఇప్పుడు హోటల్లో ఎలా ఉందో అలాగే ఉందండి ఫ్రెండ్స్. చూసారా, మా పిల్లలు ఎప్పుడెప్పుడు వెయిటింగ్ చేస్తున్నారండి. ఇందులోకి గ్రేవీ అంటారా, గ్రేవీ ఏం చేయలేదండి. మా పిల్లలు పెరిగి చట్నీ కూడా తినరు, ఏవి తినరు, అందుకే ఉత్తిదే తినేస్తారనమాట. దాంట్లోకి ఫ్రైట్ ఉంది కాంబినేషను. చూసారండి ఎంత బాగుందో కలరు. ఇటు పక్క వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్, ఇటు పక్క వచ్చేసి ఎల్లో కలరు. నేను ఇంక ఇందులో ఏం వేయలేదండి, ఇంతే. చూసారుగా మీరు ప్రాసెస్. చూసారు ఎంత బాగా కుదిరిందో. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి. నచ్చితే కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.